ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం బడ్జెట్లో ఒక రెండు మంచి బ్యాండ్స్ మధ్య కంపారిజన్ అయితే చూద్దాము ఇదైతే మనకి నాయిస్ నుంచి ColorFit Pro2 బ్యాండ్ ఇంకోటి అయితే బోట్ నుంచి స్టామ్ బ్యాండ్ అన్నమాట ఇవి మనకి 2000 నుంచి 3000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అనేది చెప్పుకోవచ్చు సో ఈ రోజు వీడియోలో ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసి ఓవరాల్ గా ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బ్యాండ్ అయితే తెలుసుకుందాము ఇన్ కేస్ మీరు ఈ రెండు బ్యాండ్ల మధ్యలో ఏది కొనాలి అని చెప్పి కన్ఫ్యూషన్లో కానీ ఉండుంటే ఈ వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీకి అయితే వస్తారని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే స్పెసిఫికేషన్స్ మనకి రెండిట్లో సిమిలర్గా అయితే ఉంటాయి అనమాట మనకి పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు రెండిట్లో మనకి 1.3 ఇంచ్ హెచ్డి స్క్రీన్ అయితే వస్తుంది ఇంకా రెండు వాటర్ ప్రూఫ్ అయితే ఉంటాయి ఇంకా బ్యాటరీ విషయంలో వస్తే రెండు సిమిలర్ అయితే ఉంటాయి అనమాట మనకి 10 days మాత్రమే వస్తుంది రెండిట్లో బ్యాటరీ అయితే ఇంకా నెక్స్ట్ మనకి దీంట్లో అయితే కొన్ని ఇప్పుడు మనకి బోట్ బ్యాండ్ ఏదైతే ఉందో మనకి దాంట్లో SpO2 అండ్ BP మానిటర్ అనేది మనకి ఎక్స్ట్రా అయితే వస్తాయి అనమాట ఇవి తప్పితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు స్పెసిఫికేషన్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే రెండు బ్యాండ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటాయి అనమాట పెద్ద తేడా అయితే ఏముండదు కాకపోతే మనకి బోట్లో ఏదైతే ఉందో మనకి మెటల్ ఫ్రేమింగ్ అయితే ఉంటుంది మనకి నాయిస్లో అయితే కొంచెం పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఉంటుంది కానీ మనకి ఎక్కడ డిఫరెన్స్ అయితే అర్థం కాదు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు రెండిట్లో మనకి హార్ట్ సెన్సార్ అయితే ఉంటుంది ఇంకా డిజైన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇంకా బ్రాండింగ్ అలాంటివి అయితే ఉంటాయి అన్నమాట మనకి ఓవరాల్ డిజైన్లో ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ మనకి ఈ బ్యాక్ బటన్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రమే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది దీన్ని అయి తప్పితే మనకి ఫిజికల్గా అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు రెండిట్లో నెక్స్ట్ ఇప్పుడు చూడొచ్చు మనకు గెస్సెస్ చూస్తే రెండిట్లో ఎగ్జాక్ట్ గెస్సెస్ అసే ఉంటాయి అన్నమాట మనకి స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్స్ ఉంటాయి నెక్స్ట్ స్వైప్ అప్ చేసుకుంటే మనకి యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి ట్రాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండదు ఇప్పుడు మనకి చూడొచ్చు మనకు రైట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇంకా లెఫ్ట్ స్వైప్ చేస్తే మాత్రం ఇక్కడ మనకి ఇంకా యాక్టివిటీస్ ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయడానికి ఎలా ఏంటి అనేది అయితే అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్ ఏముంటుంది అంటే మనకి బోట్లో అయితే రెండు ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట మనకి బ్లడ్ ఆక్సిజన్ అంటే SpO2 ఉంది కదా అది దాంతోపాటు BP మానిటర్ కూడా చేసుకోవచ్చు మనకు ఆ రెండు ఫీచర్స్ అయితే మనకి నాయిస్లో అయితే ఉండవు అనమాట ఇంకా నెక్స్ట్ రెస్పిరేషన్ అని ఉంది కదా అది రెండిట్లో అయితే సిమిలర్ అయితే ఉంటుంది మనకి ఏమైనా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మన సెట్టింగ్స్లో చూసుకున్నా మనకి సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఏముంటుందంటే ఇప్పుడు మనకి వాచ్ ఫేసెస్ ఉన్నాయి కదా నాయిస్లో అయితే మనం 7 వాచ్ ఫేసెస్ దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట డివైస్లో దీంట్లో మనకి బోట్లో అయితే కేవలం 3 అయితే సేవ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా వాచ్ ఫేసెస్ కావాలనుకుంటే వాటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిలోంచి మనం కస్టమ్గా మన ఫోటోలు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా వాచ్ ఫేసెస్ కావాలన్నా పెట్టుకోవచ్చు కానీ మన ఆన్ ద గో అయితే మార్చుకోవాలనుకుంటే కేవలం దీంట్లో అయితే 7 అయితే ఉంటాయి ఇంకా బోట్లో అయితే మనకి 3 వరకే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ఫైనల్గా మనకి ఫిట్నెస్ బ్యాండ్కి యాప్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి బోట్లో అయితే ప్రో గేర్ అనే యాప్ ఉంటుంది ఇది అయితే మనకి 2.9 స్టార్స్ అయితే ఉంటాయి అన్నమాట దాంతో కూడా పెద్ద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అదే నాయిస్కి అయితే నాయిస్ ఫిట్ అనే యాప్ అయితే ఉంటుంది ఇదైతే మనకి 2.8 స్టార్స్ అయితే ఉంటాయి అన్నమాట రెండు అంత గొప్పగా అయితే ఏమి ఉండవని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం పెట్టే కాస్ట్కి మనకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా కంక్లూజన్ చెప్పాలి అంటే నా దృష్టిలో అయితే ఈ రెండు బ్యాండ్లు అయితే వాల్యూ ఫర్ మనీ కావని అయితే చెప్తాను అనమాట మనకి బోట్ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఇనిషియల్గా మనకి లాంచ్ అయినప్పుడు అరౌండ్ 2000 రూపీస్కి 2200 రూపీస్కి అలా అయితే వస్తుండే ఆ టైంలో అయితే ఇది మంచి వాల్యూ ఫర్ మనీ బ్యాండ్ అనేది చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న కాస్ట్లకి అదే బోట్ బ్యాండ్ అయితే 3000 ఉండింది మనకి నాయిస్ ఫిట్ అయితే 2600కి అలా వస్తుంది కదా ఈ కాస్ట్లో అయితే మీకు ఒకవేళ తక్కువలో ఒక మంచి బ్యాండ్ కావాలి అనుకుంటే మీరు నాయిస్ ఫిట్కి అయితే వెళ్ళిపోవచ్చు అదే లేదు మనకి SpO2 కూడా కావాలి BP మానిటర్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇంకొక 400 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసేసి బోట్ బ్యాండ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట కాకపోతే ఆ రెండు ఫీచర్ల కోసం మీరైతే మళ్ళీ ఎక్స్ట్రా 400 అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదంటాను ఎందుకంటే అంత యాక్యురేట్గా అయితే నాకు అనిపించలేదు ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది నా కంపారిజన్ అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకేం డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్